హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ అయితే పూరి అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకొని అందులో గోధుమ పిండి, అలాగే కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, అలాగే కడుపు నొప్పి సోడా అయితే వేసి బాగా అయితే కలిపాను. అవి అయితే బాగా కలిపాక అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తూ పూరి పిండి అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అయితే పోస్తూ రెడీ చేస్తున్నాను. నేనైతే రెడీ చేసేసుకుని నేను పక్కనైతే పెట్టేస్తున్నాను. పూరీలకు కాంబినేషన్ కర్రీ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే పోసాను. నేను ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపులు వేయాలి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేసేస్తాను. అవి అయితే బాగా కలపాలి. అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలి. అవైతే బాగా మగ్గుతున్నాయి. అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే తిప్పాలి. అవి అయితే తిప్పాక వాటర్ అయితే యాడ్ చేస్తాను. వాటర్ అయితే పోసాక అవి అయితే మరగాలి. నేను వాటర్ అయితే పోసి ఒకసారి అయితే కలిపి మూత అయితే పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత అయితే వాటర్ అయితే మరుగుతున్నాయి. అందులోనే శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉండలు లేకుండా అయితే కలపాలి. ఆ మిశ్రమాన్ని అయితే మరిగించిన వాటర్లో అయితే వేయాలి. ఇప్పుడైతే పూరీ కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే పూరీలు అయితే వేస్తాను. ముందుగా అయితే నేను రెడీ చేసుకున్నాను. అలాగే కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. నేను ముందుగా చేసుకున్న పూరీలు అయితే అందులో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూరీలు అయితే ఎలా పొంగుతున్నాయో. నేను ఇప్పుడు చేసిన బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తాను. మనకు కావాల్సినంత అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం. అలాగే షుగర్ కూడా యాడ్ చేసిన బాగా వస్తాయి. నేను ఇప్పుడు బొంబాయి రవ్వ యాడ్ చేశాను. షుగర్ అయితే వేయలేదు నేను. మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేసేసాను.
పూరీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ముందుగా గిన్నె అయితే పెట్టాను. అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను. నేనైతే వంకాయ చిక్కుడుగా అయితే వండుతున్నానండి. ఆనియన్స్ కూడా వేసాను. అవైతే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. అవి కూడా బాగా మగ్గాలి. అందులోనే తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. అవైతే బాగా మగ్గాక చిక్కుడుకాయలు అయితే ముందుగానే శుభ్రం చేసుకున్నానండి. అవైతే వేసేస్తున్నాను. అవి మగ్గేలోపు నేను వంకాయలు అయితే కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అవి అయితే మగ్గుతున్నాయి. వంకాయ ముక్కలు అయితే కోసేసుకున్నాను. అవి అయితే వేసేస్తున్నాను. అవి అయితే వేసి బాగా అయితే కలపాలి. అందులోనే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు అయితే యాడ్ చేశాక కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. అందులోనే కారం అయితే వేస్తున్నాను. అలాగే వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ కూడా వేసాక నేనైతే ఉడకనిస్తున్నాను. చూడండి, ఇంకా అయితే ఉడకాలి. కర్రీ ఉడికేలోపు పక్క పొయ్యి మీద అయితే నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత రైస్ కూడా ఉడుకుతుందండి. అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.